హలో హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు శాస్త్ర ఎడ్యుటెక్. ఈరోజు సోషల్ ఎస్సే ఆన్లైన్ క్లాస్లో భాగంగా మొఘళ్ళు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటిష్ నిజాం రాజ్యం పాలనలో భూస్వాములు, కౌలుదారులు, హైదరాబాద్ రాష్ట్రంలో రైతు ఉద్యమం, ముఖ్యంగా మొఘలాయుల యొక్క పరిపాలన గురించి తెలుసుకుందాం. మొఘలాయులు అనేటువంటి వాళ్ళ వంశస్థాపకుడు బాబరు 15వ శతాబ్దం కాలంలోనే భారతదేశానికి రావడం జరిగింది. కానీ మొట్టమొదట మొఘలులు 1526 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్లపైన దండెత్తి 1526 నుంచి 1707 మధ్యలో భారతోపఖండం మొత్తం పరిపాలించారు. వీరి పరిపాలన ఏర్పాట్లు, పాలనా విధానం, వాస్తుకళ మొదలైన చాలా కాలం పాటు రాజ్యం ప్రభావితం చేశాయి. ప్రస్తుత స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే మొఘల్ చక్రవర్తుల నివాసమే ఎర్రకోట. ఈ ఎర్రకోట అనేటువంటి దాంట్లో మనం చూసినట్లయితే నోట్స్ ఒక విధంగా చూసినట్లయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజేమో ప్రధానమంత్రి ఎర్రకోటను జెండా ఎగరవేస్తారు. అదేవిధంగా జనవరి 26కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి జెండాను ఎగరవేసి అక్కడి నుంచి తన సందేశాన్ని జాతికి అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వతంత్ర దినోత్సవం రోజునేమో మన ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా రాష్ట్రపతి ఏమో జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. మొఘలుల మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్ నుంచి మంగోలియా దేశాలకు చెందినవారు. బాబర్ మొదట అక్కడి నుంచి మంగోలియా, ఆసియా, మధ్యాసియా ప్రాంతం నుంచి 1486 ఆ ప్రాంతంలోనే చిన్నతనంలో తన తండ్రి చనిపోవడం వల్ల తన రాజ్యం నుంచి అక్కడ నిరాశ్రయుడై తన మిగతా రాజులు ఆ రాజ్యాన్ని ఆక్రమించడం వల్ల ఇరుగు పొరుగు దేశాలకు వెళ్ళడం జరిగింది. అతను బాబర్ యొక్క పరిపాలన వచ్చినట్లయితే 1526 నుంచి 1530 మధ్య కాలంలో భారతదేశంలో పరిపాలన ఉంటుంది. అయితే ఇతన్ని ఏమంటారంటే భారతదేశంలో మొదటి మొఘల్ చక్రవర్తి, అదేవిధంగా మొఘల్ రాజ్య వంశ స్థాపకుడు. అయితే ఇతడు ఇతర రాజ్యాల దండయాత్రల వలన పూర్వీకుల నుంచి లభించిన సింహాసనాన్ని వదిలి రాక తప్పలేదు. చాలా కాలం సంచారం తర్వాత 1504లో కాబూల్ను వంశపరుచుకున్నాడు. అంటే ప్రస్తుతం ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. తర్వాత 1526 ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రాహీం లోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రా నగరాలను ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు భారతదేశంలోనే 3 పానిపట్టు యుద్ధాలు జరిగినాయి. ఆ 3 పానిపట్టు యుద్ధాల్లో మొదటిదే మనకు 1526లో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధం. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడిని ఓడించి ఒక రాజస్థాపన అనేటువంటిది చేయడం జరిగింది. ఎవరు అంటే మనకు బాబర్. తర్వాత 1556లో జరిగినటువంటి రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ కూడా అక్కడ రాజ్యస్థాపన చేశాడు. ఇక్కడ వంశస్థాపన ఇక్కడ జరిగింది, అక్కడ రాజ్యస్థాపన అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇంకా హుమాయూన్ 1530 నుంచి 1556 మధ్య కాలంలో హుమాయూన్ షేర్ఖాన్ను ఓడించి ఇరాన్ను తరిమేశాడు. హుమాయూన్ షేర్ఖాన్ను ఓడించింది. అంటే హుమాయూన్ ఇక్కడ షేర్ఖాన్ను ఓడించి షేర్షా పరిపాలన మధ్యలో రావడం జరిగింది. ఇరాన్లోని హుమాయూన్ సఫ్విద్ షా సహాయాన్ని పొందాడు. హుమాయూన్ తిరిగి 1555లో ఢిల్లీని ఆక్రమించాడు. తర్వాత సంవత్సరంలో ఒక ప్రమాదంలో అతడు మరణించడం జరిగింది. ఢిల్లీలోని కోటపైన మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించినప్పుడు రాజు ఎవరంటే హుమాయూన్ అని చెప్పవచ్చు. ఇది వీరిద్దరి పరిపాలనా కాలం. తర్వాత కాలంలో మనం అక్బర్ యొక్క పరిపాలనా కాలం 1556 నుంచి 1605 వరకు నేర్చుకుందామంటే అతని పరిపాలన కానీ, అతని రాజ్యస్థాపన కానీ, సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది, మిగతా విషయాలని తర్వాత క్లాస్లో క్లుప్తంగా నేర్చుకుందాం. అక్బర్ యొక్క పరిపాలన అనేటువంటి చాలా చాలా ముఖ్యం. అక్బర్ పరిపాలనా కాలం ఏ విధంగా ఉంది, ఎక్కడి వరకు విస్తరించింది అనేటువంటిది ప్రతి ఒక్కటి నేర్చుకుందాం. అయితే మన శాస్త్ర ఎడ్యుటెక్ను తప్పనిసరిగా అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా మా ఛానల్లో జాయిన్ కాండి. మిగతా క్లాసులో మీకు వెంబడే రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.